చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాప్రేమికులు కట్టాడు మా తల్లి ఇప్పుడు మూడు మాటలు ధ్యానం చేసుకున్నాము. నాలుగో మాటలు ధ్యానం చేయించుకుంటాము. విషయాల్లో అర్థం చేసి మాటలు ధ్యానం తెరవబడుతున్న సహాయం తెచ్చి మా అందరూ మాట్లాడు చిన్న ప్రార్థన ఇప్పుడు వరకు మనం మాటల మీద ధ్యానం చేస్తున్నాము. నేను పలికిన నాలుగో మాట్లాడు వేసి చిన్న చిన్న గంటలకు వేసి ఏది ఆవాసం ఆయన బిగ్గరగా వేస్తాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించుకున్నాడు. దేవుడు ఈ మాట ఆవేదనతో వేసిన కేక అన్నమాట. దేవుడు నన్ను విడిచిపెడతాను. అందువల్ల దేవుడు వేడుకుంటున్నాను. ప్రయాణంలో ఎందుకు విడిచిపెట్టాను అని చెప్పేసి దేవుడిని అడిగాడు. ఏంటి నేను ఆభాసం అంటారని మాటకు ఇది అరబిక్ భాష అని బైబిల్ పండితులు చెప్తున్నారు. యూదులైతే ఎక్కువగా హెబ్రూ భాష తర్వాత గ్రీక్ భాష మాట్లాడతారట. అయితే దేవుడు మాత్రం ఈ మాటను అరబిక్ భాషలో మాట్లాడినట్టుగా చెప్తున్నారు. మధ్యాహ్నం దేవుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. అది వెలుగుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇప్పుడైతే దేవుడు చనిపోయినప్పుడు మధ్యాహ్నం మొదలు 3 గంటల వరకు దేశం అంతా చీకటి కలిగింది. ప్రకృతి కూడా అది దేవుడి మాట వింటుంది. మరి మనమైతే ఎలా ఉన్నా ఒకసారి పరిశీలించుకుంటున్నాం. దేవుడు ఈ మాటలు ఎందుకు పలికాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనం అసలు ఎందుకు దేవుడు మధ్యాహ్నం చీకటైందని చెప్పేయడంలో అది ముందుగానే ఆమోస్ గ్రంథంలో ఈ మాటల గురించి పలకబడింది. ఒకసారి ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయను, పగటి వేళను భూమికి చీకటి కమ్మచేయను. దేవుడు చనిపోయినప్పుడు ఆకాశంలో మరి చీకటి కమ్మింది. ఈ చీకటి వల్ల దేవుడు చీకటిలో ఉన్నాడు కానీ మనకు వెలిగించడానికి, మనకు చీకటి కిరణాలని మనకి రక్షణ కలిగించడానికి దేవుడు ఆ శిలువలో మరణం చెందవలసి చేశాడు. మరి దాని గురించి మనకు ఎందుకు దేవుడు అసలు ప్రభువుని చేయబెడవలసి వచ్చిందో ఒకసారి మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి చూసుకున్నామండి. దేవుడు అసలు అతన్ని ఎందుకు విడవలసి వచ్చిందంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడేది, మన దోషములను బట్టి నలగొట్టబడేది, మన సమానార్థక శిక్ష అతని మీద పడేది, అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించదని, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవగా తొలగేను, యెహోవా మన అందరి దోషం అతని మీద మోపేను, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడేను, అతడు నోరు తెరవేయను, వదకు దేవుడు గొర్రె పిల్లలు బొత్సు కత్తిరించు వారి గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. మరి దేవుడు మన అతిక్రమను బట్టి ఆయన విడిచిపెట్టవలసి వచ్చింది. మరి దేవుడు ఎంతో పరిశుద్ధుడు, పవిత్రుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు. మరి ఆయన అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టాల్సి ఉంది. ఎందుకంటే మనము చేసిన దోషములను బట్టి ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాలి. ఈ లోకంలో ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. అందుకని దేవుడు తన కుమారుని లోకానికి పంపించి
మరి తన సువార్త ద్వారా అనేకులను రక్షించి ఇక పాప విమోచన కైదనంగా ఎవరిని ఇవ్వాలంటే పూర్వకాలము మరి మన పాపముల కొరకు మనం ఏం చేసేవాళ్ళంటే మనం పాపం చేసామనుకోండి దాని ప్రాయశ్చిత్తంగా అనేక బలులు అర్పించాము. అది దేవుడు చూసి ఈ బలులో కాదు నాకు ప్రియ కుమారుడిని నేను బలి అర్పించాలని చెప్పేసి దేవుడు తనకు వారిని లోకానికి పంపించి మన అతిక్రమముల కొరకు మనం చేసిన దోషముల కొరకు ఆయన్నే బలిగా అర్పించాడు. అందుని బట్టి ఆయన్ని మన చేయి విడవలసి వచ్చింది. మరి మనం చేసిన అతిక్రమను బట్టి మనం అసలు రాళ్లతో కొట్టి చంపబడాలి. కానీ దేవుడు ఈ శిక్షను మన నుండి విడిపించి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో వేడుకుంటే మనము రక్షించబడతామని దేవుడు నీవు నీవు పొందవలసిన నీవు అనుభవించవలసిన సిలువను దేవుడు తనే తన భుజాల మీద వేసుకుని మరి మన కొరకు గాయపరచబడి మరి మన చేతులు చేసిన దోషాలను బట్టి చేతుల్లో మేకలు కొట్టబడడం, మన కాళ్ళు అద్భుతమైన స్థలానికి నడిచిన స్థితిని బట్టి కాలంలో మేకలు కొట్టబడడం, మరి మన తలములు మనం చేస్తున్న దోషములను బట్టి ఆయన తల మీద ముళ్ళ తెలియపరచబడింది. మరి ఈ యొక్క బలి కనుక దేవుడు చేయబడినట్లయితే ఆ శిలువ మీద ఆ త్యాగం చేసి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మన కొరకు రక్తం చిందించుకుంటే మన అతిక్రమలకు పరిహారం లేదు. అందుకని ఆ పరిహారం పొందడానికే దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడు. ఆయన చెయ్యి విడిచిపెట్టబట్టి మనకు రక్షణ దొరికింది. ఈ రక్షణ మనం పొందుకోవాలంటే మరి దేవుని శిలువల దగ్గరికి మనం వచ్చి మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి మనము యేసయ్య ద్వారా మనం ఏం చేస్తామంటే తండ్రి మన చేతిని పట్టుకోగలుగుతాడు అనమాట. ఎవరైతే నా దగ్గరికి వచ్చి రక్షణ ప్రార్థన చేస్తారో, పాపముల గురించి పశ్చాత్తాపడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో మరి ఒప్పుకొని విడిచిపెడతారో తమ పాపములను, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన చేతులను పట్టుకుంటాడు. అప్పుడు పట్టుకుంటే మనకి మన దోషం నుంచి విముక్తి కలుగుతుంది. మన విముక్తిని కలగడానికి దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడు. 10వ వచనంలో యెషయా గ్రంథం ఒకసారి చూస్తున్నాం. అతని నల్లగొట్టుటకు యెహోవా ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాడు. కాబట్టి దేవుడు ఆయన విడిచిపెట్టడానికి కారణం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఆ విధంగా ఆయన్ని విడిచిపెట్టాడు. ఆయన్ని కనుక విడిచిపెట్టకపోతే మన పాపములకు విముక్తి అనేది లేదు. మన పాపములకు విముక్తి కలగాలంటే ఆయన పరిశుద్ధ రక్తము చిందించబడాలి. అందువల్ల ఆయనకి ఎంత బాధ కలిగిన, ఎంత తన ప్రియకుమారుడైనా తను బలిగా అర్పించాలని కాబట్టి ఆ శిలువకి పొగించాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. అయ్యా నీ చిత్తం నెరవేర్చే నాకు ఇష్టం అని ప్రభువు కూడా అంత కేక వేసినప్పటికీ దేవుని మాటకు విధేయుడే మరలా తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అలాగే మనకు కూడా ఈ లోకంలో మన అతిక్రమంలో మనము ఒప్పుకుని దేవుని స్థితిలో మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుడు చేయి మనం పట్టుకోగలం. ఆ దేవుడే కనుక మన చేతులు పట్టుకోకపోతే మనం నశించిపోతామని మనకి మరి పాపక్షమాపణ కలగదు. కాబట్టి దేవుడి చేతిలో మన చేయి పట్టుకోవడానికి దేవుడు తన బిడ్డని మరి అప్పగించాడు. మరి తన శిలువ రక్తాన్ని మన కొరకు కార్చాడు. మరి మనము కూడా దేవుడి మాట విని మరి అందరి పాపంలో ఆయన మోస్తూ గొర్రెల వలె మరి ఆయన మన కొరకు రక్తాన్ని చిందించేటవాడు. ఆ రక్తంలో మనం కడగబడాలంటే మనము కూడా మన క్రియలన్నింటినీ మానుకొని అయ్యా మమ్మల్ని మీరు క్షమించండి ప్రభావ, మమ్మల్ని సరిచేయండి ప్రభావ అని మనం ఎప్పుడైతే మనం ముందుకుంటామో దేవుడు ఒకటి మన చేయిని పట్టుకుంటాడు. మరి ఎవరి చేతిలో చేయి వేసినా ఒకసారి గమనించుకున్నాం. మనము దేవుని చేతిలో చేయి వేసి ఆయన పట్టుకునే విధంగా ఉన్నామా, లేకపోతే సాతాన చేతిలో మనం చిక్కుబడి ఉన్నామో ఒకసారి గమనించుకున్నాం. నీ కొరకు నా కొరకు ఎంత ఖైదనంగా దేవుడు ప్రాణం పెట్టి మరి తను ఇదిగా మన కొరకు పరిపసుగా మారినాడు కదా. మరి మనము మామూలు లోకస్తులైతే ఆయన ఏదో చనిపోయాడు వాళ్ళ దేవుడు అనుకుంటారు. కానీ మనం దేవుని ఎరిగిన వారు కాబట్టి మరి మన కోసం ఇంతగా ఆయన శ్రమపడి మనకు ఇంతగా ప్రాణం పెట్టిన ఆయన మనం విడిచిపెట్టయితే మనకి క్షమాపణ కలగదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రతి దినము కూడా ప్రభువా నీవు నాకు
పొరుగున అతిక్రమం బట్టి ఇంతగా గాయపరచబడ్డావు, మన దోషములు బట్టి నువ్వు నలగొట్టబడ్డావు కదా నాయన. అయ్యా నేను నీ చేయి పట్టుకుంటాను, నువ్వు నన్ను విడిచిపెట్టుందయ్యా అని చెప్పేసి మనము ఆయన చేతులకి ఆయన చేతులకి మనం చేతిని అందించినట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టమైన పనులు మనం చేసే విధంగా మనం ఉండాలి. ఆయన గాయాలు రేపే వారంగా మనం ఉండకూడదు అన్నమాట. కాబట్టి మనందరూ గొర్రెల మీద త్రోవతున్నందుకు దేవుడు తన బిడ్డని తన చేయి విడవలసి వచ్చినది, మనకు పాపముల కొరకు ఆయన రక్తాన్ని చిందించవలసి వచ్చినది. కాబట్టి మనము కూడా ఆయన తన దగ్గర ఉన్న వారందరూ కూడా ఆయన విడిచిపెట్టారు, కానీ ఆయన భరించాడు. కానీ దేవుడు ఎప్పుడైతే తన చేయి విడిచిపెట్టాడో ఆయన భరించలేడు. ఆ యొక్క బాధతోనే ఆయన వేదనతో ఆ మాటను పలికారనమాట. కాబట్టి దేవుడు విడిచిపెట్టినట్లయితే మనకి ఏ విధమైన మంచి జరుగుతుంది. దేవుని చేతిలో మనం చేయి పెట్టుకుని మనం ఆయన నడిపిస్తే కనుక మనకంతా కూడా విజయం కలుగుతుంది. కాబట్టి మనము మన యొక్క జీవితాల్లో దేవుడి చేతులకు అప్పగించగలిగితే మన జీవితంలో అన్నీ కూడా దేవుడు క్షమించి మన పర్లోక రాజ్యాన్ని చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. కార్యక్రమాలు మాత్రమే దేవాలయ